టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ప్రపంచ కప్ తర్వాత గాయపడి ఇటీవలే కోరుకున్న ఈ సీనియర్ పేసర్ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. దీనిలో భాగంగా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవలే రూల్ పెట్టింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. దీంతో షమి సైతం బీసీసీఐ కొత్త నిబంధనకు ఓకే చెప్తూ దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. పశ్చిమ బెంగాల్ తరపున ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. తానెప్పుడు జాతీయ జట్టులోకి వస్తాడో చెప్పడం కష్టమని షమి వ్యాఖ్యానించాడు. జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే జాతీయ జట్టు కంటే ముందు బెంగాల్ తరపున ఆడతారని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు 2 లేదా 3 మ్యాచెస్ ఆడతానని కూడా వెల్లడించాడు. వన్డే ప్రపంచ కప్ ఓడిఐ సమయంలో గాయం తర్వాత తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లుగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ ఆడి T20 వరల్డ్ కప్ కు రెడీ అవుదామనుకున్న తరుణంలో గాయం సర్జరీ వరకు వెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చిందన్నారు. గాయం నుంచి కోలుకున్నాగా ఫిట్నెస్ కోసం శ్రమిస్తున్నట్టు షమి వెల్లడించారు. ఇక యువ ఓపెనర్ శుభమాన్ గిల్పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత 3 ఫార్మాట్స్లోనూ భారత జట్టు కెప్టెన్ గా గిల్ బాధ్యతలు చేపడతాడని శ్రీధర్ జోస్యం చెప్పాడు. లంకచూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్ గా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కాదని మరి గిల్ ను బీసీసీఐ నియమించింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనతో కెప్టెన్ గా అరంగేట్రం చేసిన గిల్ తన నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో 5 మ్యాచ్ల T20 సిరీస్ లో 4-1తో భారత్ సొంతం చేసుకుంది. టెస్టులో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్ ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ ఇద్దరు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ లో కూడా వీరిద్దరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వన్డేలు కూడా అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా శుభమన్ గిల్ ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడు ఒక ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడు ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. గిల్లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్లో కెప్టెన్ గా గిల్ విజయవంతమయ్యాడని తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.